విగ్రహాలు మరి నాకు తెలియని దైవజనులు పెద్దలైన వారు ప్రార్థన చేసినప్పుడు మరి నేను వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను కింద పడిపోయినప్పుడు వాళ్ళు భూమి లోపల ఉన్న మరి విగ్రహములు మరి ఎవరు వచ్చినప్పుడు నా మీద పెట్టి మరి పాదపెట్టిన లోపడున్న విగ్రహాలని లోపల ప్రార్థన చేయగానే నేను చెప్పిన ఫలాని ఏరియా మరి విగ్రహాలు భూమి లోపల ఉన్నాయి. నాకు అసలు తెలియదు. భూమి లోపల ఉన్న విగ్రహాలను కూడా దేవుడు చూపించిండు, నా దృష్టికి తెచ్చిన తర్వాత పలాని ఏరియా మరి పలాని దగ్గర పూల చెట్ల లోపల ఉన్నాయి అనగా తమ మూర్తి మరి ఆ ఏరియాలో మరి ఎక్కడ ఉన్నాయి చూద్దామని చూసే వరకు తమ్ముడు మళ్ళా పెరిగిన తర్వాత మళ్ళా సేవకుడు దైవ సేవకులు సామాన్యంగా ప్రార్థన చేసినప్పుడు చిన్న మందిరంలో అక్కడ ప్రార్థన చేసినప్పుడు నా మాటలన్నీ అంత సైతాన్ బంధకాలలోనే ఉంటే నా మాటలన్నీ ఫలాని ఏరియాలో దేవుడు అయితే చెప్తాడు ఫలాని ఏరియాలో విగ్రహం ఉన్నది తీస్తేనే వీళ్ళు లోపల నుంచి పోతారు, లేదా నేను పోను అని అంటే ఈ మాటలు అంటే తమ్ముడు మూర్తి ఇంకా సేవకులు ప్రసాద వాళ్ళందరూ పోయి ఆ ఏరియాలో ఎక్కడ కనబడుతుంది అంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళు చెప్తారు చూడు అంటే మళ్ళా నేను మళ్ళా అది మాటలు అంటాను అన్నట్టు చెట్టు మధ్యలో కొంచెం రేకులు పెట్టుంటాయి. మరి ఆ రేకులు పెట్టి మరి ఎప్పుడు దేవుడికి తెలుసు రేకులు పెట్టినాయి కూడా తమ్ముడు ఇట్లా తీయగానే లోపల బొమ్మ ఉంటుంది. బొమ్మకు మెడకు జీడి గింజలు ఎంటికలు అన్నీ మొత్తం నేను ఎట్లా అంటానో అట్లా మొత్తం తమ్ముడు మూర్తి లోపల నుంచి విగ్రహం లోపల భూమిలో ఉన్న విగ్రహం బయటకు తీసిన తర్వాత మరి అంటే సేవకుడు సామాన్య ఇట్లా ఏమనంటే వీటిని విగ్రహం అనేది తీసి బయటకు వచ్చినాయి కదా. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు సేవకుడు పోయి గ్యాస్లో వచ్చి కాలబెట్టి బూడి అయినా అప్పుడు నాకు తెలివికి వచ్చింది. అప్పుడు నాకు హృదయంలో ఎంతో సంతోషం. అన్న ఇప్పుడు చెప్పిన రీతిగా దయ్యాలు పారిపోయినాయి, దయ్యాలు పోతాయనేది నాకు అక్కడ నేను కూర్చోగానే అది ఒక్కటే జ్ఞాపకం వచ్చింది. అన్న సాక్ష్యం చెప్పుకోవాలంటే నేను ఇది ఒక్కటే చెప్తా అని అనుకున్నా. ఎప్పుడు బూడి అయిందో నా హృదయం చేంజ్ చేశాను మొత్తానికి. దేవుడు కూడా మీ అందరి హృదయాలు కూడా అట్లా ఉంటే చేంజ్ కావాలని దేవుడి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా గుర్తుగా చెప్పాలంటే 3-4 గంటలు పడుతుంది నేను చెప్పాలంటే సాక్ష్యము. అది ఒక రోజు కలుసుకుంటా, అందరి వాళ్ళతో కలుసుకున్న తర్వాత కొందరికి చాలా మందికి తెలుసు, కొందరు తెలియని కూడా ఉన్నారు కదా. మీ అందరికీ ప్రేమ విందు తయారు చేసిన అందరూ భోజనం చేసుకోవాలి. ఎవరు